వెల్కమ్ టు జేటీవీ న్యూస్. ప్రకృతి సంరక్షణే దేశ సేవ, భగవంతుని సేవ అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులు కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. నగరంలోని ముఖ్య కూడలిలో మట్టి వినాయక ప్రతిమలను ఎమ్మెల్యే గుండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కొండకర్తో కలిసి భక్తులకు అందించి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, మట్టి గణేష ప్రతిమలను వాడడంతో కాలుష్య రహిత జిల్లాగా మారడంతో భాగమవుతామన్నారు. ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడుతూ సహజ మట్టితోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని, మట్టి ప్రతిమలను పూజించడం శ్రేయస్కరమని, గత 10 సంవత్సరాల నుండి మట్టి వినాయక ప్రతిమలను ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా ఉచితంగా అందిస్తున్నామని, ఈ సంవత్సరం పర్యావరణ శాఖ క్రీడల సహకారంతో సుమారు 30,000 ప్రతిమలను, వ్రత పుస్తకాలను అందించామన్నారు. మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదామనే నినాదంతోనే ముందుకు సాగుతున్నామని, మన జీవనదులో నాగవలి వంశధాన్ని కాపాడుకుందామని అన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కొండకర్ మాట్లాడుతూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలని, మట్టి వినాయకుడిని పూజించడం శ్రేయస్కరమని, వర్షాకాలం సందర్భంగా ప్రతిమలను నిమజ్జనం చేస్తున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, గుంపులుగా కాకుండా తక్కువ మందితో వేడుకలతో పాటు నిమజ్జన కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలన్నారు. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలని, ప్రతి ఏటా మట్టి ప్రతిమలను భక్తులందరికీ అందించడం హర్షణీయమని, ముఖ్యంగా ఈ రోజు స్వచ్ఛంద సంస్థలు కూడా భాగమవటం ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మెజిస్ట్రేట్ సిబ్బంది, అధికార బృందం, ఆర్ట్ ఆఫ్ లివింగ్ బృందం, నగర టీడీపీ అధ్యక్ష బృందం, స్వచ్ఛంద సంస్థ సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ముందు రావాలి, కొంచెం మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదంతో మేము గత 10 yearsగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ తరఫున ఇక్కడ కొద్ది చేయడం జరిగింది. లాస్ట్ 4 years ఇది 10,000 నుండి అలాగే 20,000, లాస్ట్ ఇయర్ 30,000, ఈ సంవత్సరం 25,000 విగ్రహాలు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు కూడా మాతో కలిపి, అలాగే క్రెడై సంస్థ వారు కూడా కలిపి అంతా కలిసి ఈసారి పెద్ద ఎత్తున పట్టణం అంతా మట్టి విగ్రహాలు, అలాగే ఈ వ్రత విధాన కథ పుస్తకం కూడా ఇవ్వడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన నాగావళి నది ఏదైతే ఉందో దాన్ని కాపాడుదాం, మట్టి విగ్రహాలని మనం పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాము. ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో వేసినందువల్ల మొత్తం పొల్యూషన్ అయిపోయే పరిస్థితి ఉంది కనుక దాన్ని కంట్రోల్ చేయడానికి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది. దీనికి గత 3 సంవత్సరాల నుండి మున్సిపల్ కార్పొరేషన్ కూడా మాకు సపోర్ట్ చేస్తారు. అలాగే కలెక్టర్ గారు కూడా లాస్ట్ ఇయర్ వచ్చారు, ఈసారి కూడా రావడం జరిగింది. ఇప్పుడు అలాగే గౌరవ కలెక్టర్ గారు మన స్వప్నిల్ దినకర్ కొండకర్ గారు, అలాగే జేసీ ఫర్మాన్ అహ్మద్ గారు, అలాగే అసిస్టెంట్ కలెక్టర్ గారు పృథ్వీరాజు గారు, అలాగే ఆర్డీఓ ప్రత్యూష మేడం గారు, అలాగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్స్, క్రెడై వారు అందరూ రావడం జరిగింది. మీడియా మిత్రులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు ఎక్కడైతే మండపాలు పెడతారో వాళ్ళు ముందుగా అప్లికేషన్ పెట్టుకొని పర్మిషన్ తీసుకోవచ్చు. ఫ్రీ కరెంట్ కూడా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో అది కూడా వాడి రేపు ఎప్పుడైతే నిమజ్జనం జరుగుతాయో ఆ నిమజ్జనం కూడా 3 ప్లేసులు మున్సిపాలిటీ వాళ్ళు అక్కడ పెట్టి క్రేన్ ఏర్పాట్లు చేశారు కనుక అదే ప్లేసులకు వచ్చి మీరు వినియోగించుకోవాల్సిందిగా ముఖ్యంగా శ్రీకాకుళం పట్టణ వాసులందరూ కూడా మేము విన్నవించుకోవడం జరుగుతుంది. సో ఈరోజు అందరూ కూడా ఈ మట్టి విగ్రహాలనే పూజించి మనం పర్యావరణాన్ని కాపాడాలని మరొకసారి అందరికీ కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత బిజీ షెడ్యూల్లో వర్షమైనప్పుడు కూడా పర్యావరణాన్ని కాపాడుదామనే దానిపైన ఉండే ప్రత్యేకమైన శ్రద్ధతో ఈరోజు గౌరవ కలెక్టర్ గారు అందరూ రావడం జరిగింది. వారికి నేను హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్
తరఫున శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఒక్కరికి వినాయక్ చవితికి హార్దిక శుభాకాంక్షలు. ఈరోజు ఒక చాలా మంచి ప్రోగ్రామ్ గత ఇయర్ కూడా మనం చేసాం. బట్ కానీ మన ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రీకాకుళం శ్రీ గోండు శంకర్ గారి ఆదాయంలో, అలాగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అండ్ అక్కడ ఉన్న టీచర్స్ ఆదాయంలో, ఇది కాకుండా కొంతమంది సోషల్ అంటే ఎన్జిఓస్ కూడా, క్రీడా వాళ్ళు కూడా ముందుగా వచ్చి మట్టి విగ్రహం మన శ్రీకాకుళంలో దాదాపు ఒక 35,000 మన మట్టి విగ్రహం శ్రీకాకుళంలో ఇవ్వడం జరుగుతుంది. స్పెషల్ థ్యాంక్స్ టు ఆనరబుల్ ఎమ్మెల్యే గారు. ఎందుకనంటే లాస్ట్ ఇయర్ మనం ఎలాగే చేసాం, ఈ ఇయర్ కూడా అలాగే పబ్లిక్కి మోర్ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ, ఇంకా మన ఎన్వైరన్మెంట్కి అనుకూలంగా మనం పని చేయాలంటే ఈ చేస్తేనే బాగుంటుంది. కాబట్టి ఈ ఒక మంచి ప్రోగ్రామ్ ఈరోజు డే అండ్ నైట్ సెంటర్కి పెట్టడం జరిగింది. ఇది కాకుండా మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కూడా ఇలాగే ఒక క్యూఆర్ కోడ్ వాళ్ళందరికీ ఇచ్చారు. క్యూఆర్ కోడ్లో స్కాన్ చేస్తే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కూడా ఒక మట్టి విగ్రహం ప్రతి ఒక్కరికి మనం ఇవ్వడానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున కూడా మనం కృషి చేస్తాం. మనకి ఇప్పుడు మన వినాయక చవితి ఉంటే మన ప్రతి ఒక్క వీధిలో ఈ మండపం కానీ టెంట్ కానీ పెట్టడానికి అప్లికేషన్ మీరు ganeshutsav.net ఇది ఒక వెబ్సైట్ మన పోలీస్ డిపార్ట్మెంట్ అంటే హోమ్ డిపార్ట్మెంట్ తర్వాత పెట్టడం జరిగింది. దీంట్లో విదౌట్ ఎనీ ఛార్జెస్ మీరు ఒక సింగిల్ విండో సిస్టంలో పోలీస్ నుంచి, అలాగే అర్బన్ లోకల్ బాడీ నుంచి, అలాగే ఫైర్ నుంచి 3 పర్మిషన్స్ ఒకసారి మీకు వస్తుంది. దయచేసి ఆ పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే మీరు ఆ పండాలు మీరు ఎరెక్ట్ చేయండి. రెండోది, ఇప్పుడు వర్షాలు సమయం ఉంది. దయచేసి మీరు ఎలక్ట్రికల్ డెకరేషన్స్ మీరు చేస్తే అదే ప్రాపర్గా అయ్యేలాగా చూడండి. మన దగ్గర ఉన్న ఏఈ ఎలక్ట్రికల్ ఆర్ ఏఈ ఈపీడీసీఎల్ వాళ్ళు పర్మిషన్ తీసుకుని దయచేసి చేస్తే మనకి ఎటువంటి ఈ ఇష్యూ లేకుండా మనం చూడవచ్చు. మూడోది, మనకి ఈ శ్రీకాకుళం సిటీ వరకు అలాగే బయట కూడా మనకి దయచేసి వాటర్ బాడీ లోపల మీరు విసర్జించడానికి దయచేసి వెళ్ళకూడదు. మనకి ప్రతి ఒక్క చోట్ల ఈ క్రెయిన్స్ కానీ, లేకపోతే అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది, అక్కడ ఉన్న మున్సిపల్ సిబ్బంది, పంచాయత్ సిబ్బందితో మనం చేసాం. మన శ్రీకాకుళం సిటీ చూస్తే లాస్ట్ ఇయర్ చేసినట్టే 3 బ్రిడ్జెస్లో డే అండ్ నైట్ సెంటర్, డే అండ్ నైట్ బ్రిడ్జ్, అలాగే మనకి పున్నం బ్రిడ్జ్, ఇంకొక బ్రిడ్జ్ దగ్గర మనం ఈ క్రెయిన్స్ కూడా పెట్టాం. దయచేసి ఆ క్రెయిన్ మీరు దయచేసి వాడండి. రివర్ లోపల, నది లోపల, కెనాల్ లోపల, ట్యాంక్ లోపల దయచేసి ఎవరు వెళ్ళకూడదు. ఇంకొకటి అంటే మనకి నాగావల్లి బేసిన్లో, నాగావల్లిలో ఉన్న మండల్స్లో ఈరోజు రేపు చాలా భారీ వర్షాలు రావడానికి మనకి ఫోర్కాస్ట్ ఉంది. వర్షం వస్తే మీ అందరికీ తెలుసు వాటర్ కూడా చాలా కొంచెం ఎక్కువ వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ ఈ నిబంధనలు పాటిస్తే మన ఈ గణేష్ చవితి అందరూ బాగా సెలబ్రేట్ చేయవచ్చు. వన్స్ అగైన్ మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ చెప్తూ మన శ్రీకాకుళం జిల్లా అందరికీ వినాయక చవితికి హార్దిక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.